సో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి రోజుకొక అరెస్టు, రోజుకొక వార్త మనం చూస్తున్నాం. తాజాగా 11 మంది టీవీ ఆర్టిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కారణం. కేసు ఫైల్ చేసిన పంజగుట్ట పోలీసులు ఒక ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ఆధారంగా. బెట్టింగ్ యాప్లతో బాగుపడినట్లు చరిత్రలో లేదు సినీ హీరో సంపూర్ణేష్ బాబు. సో సంపూర్ణేష్ బాబు కూడా అంటున్నాడు, బెట్టింగ్ యాప్లతో బాగుపడినట్టు చరిత్ర లేదు, ఎవరు కూడా బాగుపడరు, అనవసరంగా లైఫ్ స్పాయిల్ అవుతాయి అని చెప్పేసి. దీనికి సంబంధించి ఒక వార్త చూస్తే 11 మంది టీవీ ఆర్టిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు. ఒక ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టడం జరిగింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. సో ఒకసారి వార్త చూద్దాం. 11 మంది టీవీ ఆర్టిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు. ఒక ప్రైవేట్ ఉద్యోగి ఆధారంగా కేసు నమోదు. ఒక ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు. అక్రమంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై వినయ్ వంగల ఫిర్యాదు చేశారు. వీరు చేసిన ప్రమోషన్లతో కోట్ల రూపాయల బెట్టింగులు జరిగాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు చేర్పాలని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వ్యక్తి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. ఇక వినయ్ అనే వ్యక్తి కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి యూట్యూబర్ బెట్టింగ్ యాప్ పేరు ఇమ్రాన్ ఖాన్, జెటెక్స్, విష్ణుప్రియ, తాజ్ 777, హర్షసాయి, పరిమ్యాచ్ యాప్, శ్యామల ఆంధ్ర, టేస్టీ తేజ టేస్టీ, రీతు చౌదరి రీతు, బండారు శేషాయాని సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్ విన్బస్, అజయ్ సన్నీ టార్గెట్ గేమ్స్, సన్నీ సుధీర్ క్రికెట్ విన్ అనలిస్ట్. ఇక సోషల్ మీడియా ఐడి చూసుకుంటే ఇమ్రాన్ ఖానే ఉంది. సో విష్ణుప్రియది తాజ్ 777book.com, హర్షసాయి ఉంది, శ్యామలది 365 యాప్టే, తేజాది తేజానే ఉంది. ఇక రీతు చౌదరి, సుప్రీత 9, అలాగే కాప్ 5, ITZZMR అజయ్ది, ఇక అజయ్ సన్నిది కాల్మీ, ఇక సన్నీ సుధీర్ది రియల్ అనలిస్ట్ సుధీర్ అనే పేర్లతో ఉంది. ఒకసారి ఈ వార్త కూడా చూస్తున్నాం. అలాగే బెట్టింగ్ యాప్కి సంబంధించి బెట్టింగ్ యాప్లతో బాగుపడినట్లు చరిత్రలో లేదు, యాప్లను ప్రమోట్ చేసే వారిపై ప్రభుత్వం చర్యలు. అవగాహన కల్పిస్తూ హీరో సంపూర్ణేష్ బాబు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్ల వల్ల జరిగే నష్టంపై అవగాహన కల్పించేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు ముందుకు రావాలని TSRTC MD VC సజ్జనార్ ఇటీవల పిలుపునిచ్చారు. ఆ పిలుపునిచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు ముందుకొచ్చారు. బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండాలని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలలో కొందరు యువత బెట్టింగ్ వంటి అనవసరమైన వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేస్తున్నారని, ఇక ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరు బాగుపడినట్లు చరిత్రలో లేదని, వీటికి బానిస అయ్యే ముందు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి, ఇక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సంపూర్ణేష్ బాబు కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి వినయ్ వంగల అనే ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాదాపు 11 మంది యూట్యూబర్లపై కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. కేసు పెట్టిన వ్యక్తి పేరు వినయ్ వంగల. సో ఆయన ఈ 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై, యూట్యూబర్లపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. చూడాలి పంజగుట్ట పోలీసులు కేసును ఏ విధంగా టేకప్ చేస్తున్నారు. దీంట్లో హర్షసాయి పేరు కూడా ఉంది. హర్షసాయి నేను ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేయొద్దంటున్నారో ఖచ్చితంగా అది మంచిదే. ఇక్కడ నుంచి మేము కూడా బెట్టింగ్లకు ఎలాంటి సహాయం చేయము, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ ఉండదు. మేము కూడా VC సజ్జనర్ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కట్టుబడి ఉంటాము. మేము కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పోయేలా సామాన్య ప్రజలు ఎవరైతే ఇప్పటివరకు నష్టపోయినారో ఇంకా వేరే వాళ్ళు కూడా నష్టపోకుండా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి హర్షసాయి వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆయన పైన కూడా కేసు నమోదైంది. చూడాలి ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే ప్రమోట్ చేస్తారో, ఎవరెవరు జైలుకు పోతారో, ఎవరెవరు కటకటాల పాలవుతారో చూడాలి మరి.